న్యూస్కి స్వాగతం. గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని టౌన్ హాలులో పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా సత్యహరిశ్చంద్ర చింతామణి నాటకాలను టౌన్ హాల్లో ప్రదర్శించారు. సందర్భంగా పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు భద్రాచలం బాబు, వడ్డె చక్రపాణి మాట్లాడుతూ నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా 53వ వర్ధంతిని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఇలాంటి నాటక ప్రదర్శనలను నిర్వహిస్తున్నామన్నారు. కుల నిర్మూలన వ్యతిరేకంగా కవి రచయిత గుర్రం జాషువా ఎన్నో పోరాటాలు సాగించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెంచు రామయ్య, గౌరవ అధ్యక్షులు కాజా మస్తాను, జిల్లా కోశాధికారి కె హరినాథరెడ్డి, కామిరెడ్డి పుల్లన్న తదితరులు పాల్గొన్నారు. కళాభివందనాలు. ఈరోజు 24/7/2024న సామాజిక అసమానతలపై కళం తులిపించినటువంటి అక్షర యోధుడు, నవయుగ కవి చక్రవర్తి, విశ్వభూషణ్, విశ్వనరుడు శ్రీ గుర్రం జాషువా కవి 53వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నెల్లూరు పురమందిరంలో, నెల్లూరు టౌన్ హాల్లో ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాం. మరి ఈ వర్ధంతికి, సభకి, మరి నాటకాలకి జిల్లాలోని కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులందరూ విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అయితే ఒక చిన్న విషయం, ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి ఈ కళారంగం అంతరించిపోతూ ఉంది. పద్యనాటక కళారంగం కానివ్వండి, మనం గతంలో చూసుకున్నటువంటి పరిస్థితి చూస్తే వీధి భాగాతాలు, హరికథలు, బుర్రకథలు, తోలు బొమ్మలాటలు, సర్కస్లు ఇవన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. మరి ఈరోజు వాటిని ఆదరించే పరిస్థితి లేదు. జనాలు పల్లెల్లో కూడా ఒక నాటకం కూర్చొని దాన్ని చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ రంగాల్లోనే ఉంది, పద్యనాటక రంగాల్లో ఉంది. సత్యహరిశ్చంద్ర అంటే ఏంది, భక్త చింతామణి అంటే ఏంది, రామాంజన యుద్ధం అంటే ఏంది, లేదా బాలనాగం అంటే ఏంది, నమస్కారం. నా పేరు చక్రపాణి, సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. మరి అడుగున పడిపోతున్నటువంటి పద్యనాటకాలను, మన భారతీయ సంస్కృతిని కాపాడాలని అనేక మంది కళాకారులందరినీ కూడా పోగు చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం అని ఒకటి ఏర్పాటు చేసి రిజిస్టర్ చేశాము. ఆ సంస్థకు భద్రాచలం బాబు గారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా, కొమ్మిరెడ్డి హరినాథరెడ్డి గారు కోశాధికారిగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు, ఐడి కార్డులు, పెన్షన్లు, మరో వాళ్ళకు అవసరమైనటువంటి చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ కళాకారులు వయసు మీరినటువంటి వృద్ధ కళాకారులకు ఏదైనా అవసరమైతే
వారి చెంతకు చేరి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంఘాన్ని, ఈ సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ, ఈరోజు గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సభ సందర్భంగా మా సంస్థ సభ్యులందరూ కూడా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా పాల్గొన్న కళాకారులకు, ప్రేక్షక మహాశయులకు, మీడియా వారికి అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.